హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇవాళ మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఆ ఎక్స్పెరిమెంట్స్ రిలేటెడ్ టు స్టడీస్. ఫస్ట్ అయితే ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే టర్మరిక్ ఇండికేటర్. ఇది ఒక న్యాచురల్ ఇండికేటర్. ఈ ఇండికేటర్ ఏం చేస్తారంటే ఇది యాసిడా బేసా అని చెప్తుంది. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. రిక్వైర్డ్ మెటీరియల్స్: పేపర్, టర్మరిక్, వాటర్, కాటన్. ఫస్ట్ అయితే మనం పసుపు తీసుకోవాలి. దాని తర్వాత దానిలో కూడా కొన్ని నీళ్ళు యాడ్ చేయాలి. దాని తర్వాత మనం స్పూన్ తీసుకొని మిక్స్ చేయాలి మంచిగా. నీళ్ళు ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేయాలి. దాని తర్వాత ఇప్పుడైతే మనం కాటన్ తీసుకుంటాం. ఇప్పుడైతే మనం కొంచెం కాటన్ తీసుకొని దీని లోపల డిప్ చేద్దాం. మీ దగ్గర కాటన్ లేకుంటే మీరు ఇయర్ బడ్ కూడా యూజ్ చేయొచ్చు. లేకుంటే మీరు కాటన్ని ఓ స్టిక్కి పెట్టి ఇయర్ బడ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను ఈ ప్రాసెస్ని కొంచెం స్కిప్ చేస్తా. కానీ మీరైతే దీంతో మొత్తం పేపర్ని పసుపుతో కవర్ చేయాలి. గాయస్, ఇప్పుడైతే మనం మన పేపర్ని పసుపుతో మొత్తం కవర్ చేసినాం. అట్లా మీరు ఇటు సైడ్కి చూడొచ్చు మేము ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేసినాం. ఫస్ట్ పసుపు, నీళ్ళు, అట్లనే కాటన్, అట్లా ఒక పేపర్. ఇప్పుడు ఈ పేపర్ని ఒక ½ అవర్ డ్రాయింగ్కి పెట్టాలి. గాయ్స్, ఇప్పుడైతే ఈ పేపర్ ఒక ½ అవర్ ఆరింది. ఇప్పుడు మనం ఒక ఇయర్ బడ్ తీసుకొని, ఒక ఇయర్ బడ్లో అయితే సోప్ ఉంది, అట్లా ఇప్పుడు మనం ఈ టర్మరిక్ పేపర్ ఇట్లా చేస్తే రెడ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేద్దాం. ఇప్పుడు నేను ఇంకో ఇయర్ బడ్ తీసుకొని అది లెమన్ జ్యూస్లా పెడతా. ఇప్పుడు నేను లెమన్ జ్యూస్లో పెట్టిన, దాని తర్వాత లెమన్ సైడ్కి పెట్టిన. ఇప్పుడు నేను ఇదే ఇక్కడ సర్కిల్ మీద ఎత్తే సర్కిల్ కొంచెం కొంచెం ఎరేజ్ అవుతుంది. ఎందుకంటే టర్మరిక్ పేపర్ ఇండికేటర్. అట్లనే ఇండికేటర్ ఏమైనా వస్తువు యాసిడా బేసా అని ఇండికేట్ చేస్తుంది. ఎట్లా లెమన్ ఒక యాసిడ్, అట్లా లెమన్ లోపల సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అట్లనే ఇప్పుడు ఈ సోప్ అయితే ఒక బేస్, అందుకే టర్మరిక్ పేపర్ రెడ్ అయింది. ఇట్లాంటి ఇంకా వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.